కృష్ణా జిల్లాలో నెమ్మకూరు అనే పల్లెటూరులో ఒక సాధారణ రైతు బిడ్డగా పుట్టిన నందమూరి తారక రామారావు గారు చదువులతో పాటు పాల వ్యాపారం చేసుకుంటూ చదువుని కొనసాగిస్తూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఉద్యోగంలో నిజాయితీ వేరే అధికారుల దగ్గర కనపడకపోవడంతో ఆయన ఉద్యోగాన్ని మానేసి మద్రాసు వచ్చి మద్రాసులో సినిమా హీరోగా కెరీర్ ప్రారంభించిన తర్వాత 302 సినిమాలకి ఎదురులేని కథానాయకుడిగా వెలుగొంది నెంబర్ 1 to 10 స్థానాల్లో ఉన్న హీరో సడన్గా ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రజలతో తిరిగిన వ్యక్తిగా ఒక సామాన్య మానవుడిగా వారి కష్టాలే నా కష్టాలు అనుకుని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని నమ్మి రాజకీయ పార్టీ పెట్టి ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 42వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆ నందమూరి తారక రామారావు గారికి నా హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తూ ఆ పార్టీ ఈ రోజుకి 42 సంవత్సరాలు అయినట్టు అనిపించదు, నిన్న మొన్న స్టార్ట్ అయినట్టు ఉంటుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయంగా పార్టీని నడిపించడం కానీ ఇప్పుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో పార్టీ ముందడుగు వేయటం కానీ మనం అన్నీ చూస్తున్నాం. 3 తరాల పార్టీ. ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు అయితే ఇండియన్ చరిత్రలో 3 తరాలు ఏలుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని అనుకోవటం. ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ముహూర్త బలం అలాంటిది. ఒక హీరోగా ఎంతో లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకునే ప్రముఖ హీరో రాజకీయాల్లోకి రావటం, సామాన్య జీవితం అంటే రోడ్డు మీద పడుకోవటం, గుళ్ళో చైతన్య రథం పక్కన ఆపి ఆ గుళ్ళో పడుకుని కింద నేల మీద కటిక నేల మీద పడుకుని నిద్రపోవటం, ఆ రోడ్డు పక్కనే స్నానం చేయటం, చాలా సామాన్యం అంటే సామాన్య మానవుల్లాగా రోడ్డు పక్కనే రెస్టారెంట్స్లోనో చిన్న చిన్న హోటల్స్లోనో టిఫిన్ చేసి భోజనాలు చేసి అలా పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రి హోదా చేపట్టి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ని ఏలిన మహానేత. మనం అనుకుంటాం నటరత్న అని అన్నాం ఇంతవరకు, కానీ ప్రజారత్న. ఆయనకి ఎన్ని రత్నాలు ఇచ్చినా కానీ దిగదుడిపే. అటువంటి ఎన్టీ రామారావు స్థాపించిన ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 42వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వాలంటీర్లకి, ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పార్టీ మరిన్ని సంవత్సరాలు రాగల 40 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఎన్టీఆర్ సావనీర్ అండ్ వెబ్సైట్ కమిటీలో టీడీ జనార్దన్ గారు చైర్మన్గా, ఆ కమిటీలో నేను వైస్ చైర్మన్గా సేవలు అందిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ గారి మీద ఇంటర్వ్యూలు, ఆయన మీద ఉన్న ఎడిటోరియల్సు, ఆయన గురించి మాట్లాడిన ఇతర హీరోలు హీరోయిన్లు ఇంటర్వ్యూస్ అన్నీ పత్రికల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి పత్రికల నుంచి సేకరించి ఒక బుక్ రెడీ చేసి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఈ ఎలక్షన్ కోడ్ వచ్చి అది పోస్ట్పోన్ అయింది. కార్యక్రమం ఎలక్షన్ తర్వాతే జరుగుతుంది. మేము అంతకుముందు విడుదల చేసిన శకపురుషుడు, రాజకీయ ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు, ఆ పుస్తకాలు ఎంతో దిగ్విజయంగా వెళ్తున్నాయి. వాటితో పాటు ఇప్పుడు ఈ తారక రామం అనే పుస్తకం కూడా జూన్ నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఆ సందర్భంగా కూడా ఎన్టీ రామారావు గారిని మరొక్కసారి గుర్తు చేస్తూ ప్రజలకి ఆయన మీద మిగతా వారికి ఉన్న అభిప్రాయాలు, ఆయన ఇంటర్వ్యూలు, ఆయనతో చేసిన ఎడిటోరియల్స్ అన్నీ ఒక పుస్తక రూపంలో వస్తుందని తెలియజేస్తూ, ఎన్టీ రామారావు గారు ఆత్మ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లోనే ఉందని, ఆయన ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని, తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు దేదీప్యమానంగా వెలుగొందాలని కోరుకుంటూ సెలవు.